అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా సంతానం లేకుండా ఉండడం, ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి, స్థలం తీసుకోవాలని కోరిక ఉండడం, ఇలాంటి కోరికలన్నీ తీరాలంటే ఇట్లా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే కోరికలు తీరిపోతాయి ఖచ్చితంగా. ఒక 8 వారాలు కానీ, 6 వారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. ఇలా చేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది, కోరిన కోరిక తీరుతుంది. ఈ తమలపాకు పైనుండే కాడలు తుంచి వేసుకోవాలి. ఈ కాడలు పడేయకూడదు, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ తమలపాకుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, అంటే శుభ్రపరచుకోవాలి. తర్వాత నేను ఎలా పెడుతున్నానో ప్లేట్లో అలా ఈ తమలపాకుల్ని ఇలా రౌండ్గా ఒక పువ్వు ఆకారంలో పెట్టుకోవాలి. అంటే ఒక ఆకు ఇంకొక ఆకు మీదకి రావాలి, సపరేట్గా ఉండకూడదు. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మధ్యలో మట్టి ప్రమిద పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ పూజకి మట్టి ప్రమిదతోనే దీపం పెడతారు. మట్టి ప్రమిద మధ్యలో పెట్టుకోవాలి, ఈ ఆకుల మధ్యలో. ఒక్క మట్టి ప్రమిద అయితే ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. లేకపోతే తమలపాకుల చుట్టూ మట్టి ప్రమిదలు పెట్టాలంటే 5 ఆకులు తీసుకోవాలి. 5 ఆకుల్లో 5 మట్టి ప్రమిదలు పెట్టి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకులకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇట్లా మొత్తం తమలపాకులకి పసుపు బొట్లు పెట్టేసి దాని తర్వాత కుంకుమ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలి. ఇలా మొత్తం తమలపాకుల్లో ఇలా పువ్వులు పెట్టుకోవాలి. అలాగే మట్టి ప్రమిదను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ మట్టి ప్రమిదలో నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నెయ్యి మాత్రమే వేసుకొని దీపం పెట్టుకోవాలి. ఈ నెయ్యి దీపం అనేది చాలా విశేషమైనది. 5 ఒత్తులు వేసుకోవాలి దీంట్లో. 5 ఒత్తులు మట్టి ప్రమిదలో వేసుకొని కాడలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాడలు ఈ దీపంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మట్టి ప్రమిదలో నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ముందుగా ఇది సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి చేతిలో శూలం ఉంటుంది. అంటే శివుడికి ఎట్లా త్రిశూలం ఉంటుందో సుబ్రహ్మణ్య స్వామికి కూడా శూలం ఉంటుంది. దాన్ని శూలం అంటారు. ఈ గుర్తు అన్నమాట. ఇది ఎక్కడైనా ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీనికి అభిషేకం చేస్తే ఈ శూలానికి, అంటే తమిళ్లో వేల్ అంటారు, చాలా విశేషమైన పూజ ఈ వేల్ పూజ. అంటే దీన్ని తెలుగులో శూలం అంటారు. ముఖ్యంగా ఈ శూలానికి అభిషేకం ఎక్కువగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని ఒక చిన్న పాత్రలో తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఈ శూలం ముందు పువ్వులు పెట్టి కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, తర్వాత గంధపు నీళ్ళు, పెరుగు, పాలు, తేనె వీటన్నిటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇట్లా మొత్తం అలంకరించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ తీసుకొని ఒక పీట మీద ఒక క్లాత్ పరిచి, ఆ క్లాత్ పైన అంటే జాకెట్ ముక్కైనా పరిచి దానిపైన సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకోవాలి, ఫోటో కానీ విగ్రహం కానీ. మరొక చిన్న పళ్ళెంలో సుబ్రహ్మణ్య స్వామి శూలం ఉంటుంది కదా, శూలం ఎక్కడైనా దొరుకుతుంది. ఆ శూలం తీసుకొని ఆ చిన్న ప్లేట్లో పెట్టుకొని పూజించుకోవాలి. అగరవత్తులు వెలిగించేసి తర్వాత దీపం, మనము నెయ్యి దీపం పెట్టాం కదా, ఆ నెయ్యి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఈ నెయ్యి దీపమే ఈ పూజకి ముఖ్యమైనది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ శూలం ఉంటుంది కదా, ఈ శూలానికి ముఖ్యంగా అభిషేకం చేయాలి. ఫస్ట్ నీటితో అభిషేకం చేశాను. తర్వాత నీరు, తర్వాత తేనెతో అభిషేకం చేశాను. తర్వాత ఒక్కొక్క అభిషేకం తర్వాత ఇలా సాంబ్రాణి పొగ చూపించాలి, ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత
పసుపు నీళ్ళతో అభిషేకించుకున్నాను. దాని తర్వాత కుంకుమ నీళ్ళతో అభిషేకించుకున్నాను. ఇలా మీ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితో అభిషేకం చేసుకోవచ్చు. పాలుతో, కుంకుమ నీళ్ళతో, దీంట్లో తేనెతో, ఇంకా పెరుగుతో, ఏమి మీకు అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటితో అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క అభిషేకానికి సాంబ్రాణి ధూపం చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ మంచినీళ్ళతో అభిషేకించుకొని దీన్ని శుభ్రపరచుకొని వేలిని మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు అలంకరించుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు, స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి చాలీసా అవన్నీ చదువుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందే మీకు ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పం స్వామివారికి చెప్పుకోవాలి. ఇలా 6 వారాలు కానీ 8 వారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే అయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఏం నైవేద్యాలు పెట్టాము, ఏదో గొప్పగా పెట్టేశాము అవి ఇవి అని కాదు. ఎంత భక్తితో చేసాం పూజ అనేదే ముఖ్యము. ఆ స్వామివారి మీద భక్తితో పూజ చేసినట్లయితే, ఆ స్వామివారికి మన బాధలు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పూజ ఫలం మనకి దక్కుతుంది. లాస్ట్లో హారతి ఇచ్చేస్తే పూజ ముగుస్తుంది. తర్వాత మనం శ్లోకాలు చెప్పడంలో, మంత్రాలు చెప్పడంలో ఏమైనా తప్పులుంటే క్షమించమని అడిగి మన సంకల్పం వేడుకోవాలి.